నెల్లూరు నగరంలోని న్యూ మిలిటరీ కాలనీ 3వ వీధిలో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి నివాసంలో చొరబడిన దొంగలు ఇంట్లో పడుకుని ఉన్న సోమవరపు సుందర్రామిరెడ్డి, ఆయన కుమార్తె వాణిలను కొట్టి భయభ్రాంతులకు గురిచేసి చేతులను కట్టేశారు. అనంతరం నివాసంలో ఉన్న 5.5 సవర్ల బంగారు చైను, 6 డైమండ్స్ పొదిగి ఉన్నటువంటి రింగుతో పాటు నగదు దోచుకుని వెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సరే సరే మళ్ళీ చేస్తాను. 4 గంటల ప్రాంతంలో ఒక అఫెన్స్ అయిందని తెలిసి చూడటానికి వచ్చాము. ఇప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తున్నాము. దీంట్లో ఏంటంటే 10.5 sovereigns గోల్డ్ ప్లస్ 55,000 రూపీస్ క్యాష్ పోయిందని ప్రాథమికంగా వాళ్ళు తెలియజేశారు. 4 మనుషులు ముసుగులతో వచ్చి చేశారని చెప్తున్నారు. అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది. ఎవరు చేశారు, ఎలా చేశారు, ఏంటి అనేది క్లూస్ టీమ్ అన్నీ వచ్చినాయి. ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం వెరిఫై చేసి నిందితులను పట్టుకుంటాం, ప్రాపర్టీ రికవర్ చేస్తాం. 4 అని చెప్తున్నారు. నిర్బంధించారు. ఓకే, ఎక్కడ ఉంటారు సార్? ఈయన పేరు ప్రసన్న కుమార్ రెడ్డి. ఆయన సీసీ కెమెరాలు వెరిఫై చేస్తున్నారండి. అంటే మనం సీసీ కెమెరా పెట్టేస్తాము, మళ్ళీ ఒక 5-6 మాసాలు పట్టించుకుందాన్ని. ఏమవుతుందంటే 2 months వాడు మనకు 2 months ఇచ్చి ఉంటాడు, లేకపోతే 3 months ఇచ్చి ఉంటాడు. ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకోకపోవటం వల్ల ఒకటి, ప్లస్ వాళ్ళకి చెప్పినా కూడా రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం, మాపు వస్తాం ఉంటారు ఆ సీసీ క్యామ్స్ చేసేవాళ్ళు కూడా. దాని వలన కూడా పని చేయకపోయి ఉండొచ్చు.